వెల్కమ్ టు HR9 న్యూస్. హిందూపురం పట్టణంలోని రెమతూర్ సర్కిల్ సమీపంలో అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ నిర్వహిస్తున్న వ్యక్తిపై అధికారులు దాడి కలకలం రేపింది. చిన్న డొమెస్టిక్ సిలిండర్ల నుంచి కమర్షియల్ సిలిండర్లకు గ్యాస్ నింపుతున్నట్లు గుర్తించిన అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. ఈ దాడిలో మొత్తం 25 కమర్షియల్ సిలిండర్లు, 13 డొమెస్టిక్ సిలిండర్లు సహా గ్యాస్ నింపే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ తహసీల్దార్ హారతి మాట్లాడుతూ అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ జరుగుతున్నట్లు సమాచారం అందడంతో తక్షణమే దాడి నిర్వహించామని తెలిపారు. ప్రజల భద్రతకు ముప్పు కలిగించే ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. ఘటనపై పోలీసులకు సమాచారం అందజేసి సీజ్ చేశామన్నారు. హిందూపురం పట్టణం నందు రహమత్పూర్ సర్కిల్ పాంచజైన స్కూల్ పక్కన గల ఒక బిల్డింగ్ నందు ఇల్లీగల్గా గ్యాస్ నింపుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు పోలీసుల సమక్షంలో వచ్చి సీజ్ చేయడమైనది. సీజ్ చేసి 36 సిలిండర్లు సీజ్ చేయడం.